చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. వినాయక చవితి పండుగను శాంతియుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా డీజే సౌండ్ పెట్టకూడదని, ఎవరైనా డీజే సౌండ్ ఏర్పాటు చేస్తే డీజే బాక్సులతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని, యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శంకరంపేట మండల పరిధిలోని వినాయక ఆర్గనైజర్ తెలియజేయమనగా వినాయక విగ్రహాలను ప్రదర్శించడం కోసం పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనగా వినాయక నిమజ్జనంలో కానీ వినాయక ప్రతిష్ఠించిన నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేసుకోవడం కోసం తప్పనిసరిగా సమాచారం అందించాలి. దానికోసం మీకు మా విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ఆన్లైన్ వెబ్సైట్ని మేము విలేజ్ గ్రూప్లలో కానీ మీకు కానీ పంపిస్తారు. మీరందరూ ఆన్లైన్లో మీకు సంబంధించిన అప్లికేషన్ని ఫిల్ చేసి మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వినాయక ఆర్గనైజర్స్ అందరూ వినాయక మండపాలు వేసేటప్పుడు కానీ వినాయక విగ్రహాన్ని తెచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వినాయక మండపాలు వేసేటప్పుడు పైన కరెంట్ వైర్లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు పాటించి విద్యుత్ షాక్ కాకుండా జాగ్రత్తలు పడండి. అదేవిధంగా వినాయక నిమజ్జనం టైంలో కూడా చెరువు దగ్గర చాలా జాగ్రత్తగా నిమజ్జనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. దానికి సంబంధించి డీజే ఆపరేటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అనుమతి లేకుండా డీజేలు పెట్టినచో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా డీజేను సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రశాంత వాతావరణంలో కోఆపరేట్ చేస్తూ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.